హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాక్యం ఏం చేస్తుందంట? దేని వాక్యం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? దేవుని వాక్యము బ్రతికిస్తుందంట. వాక్యం అంటే వాక్యం అంటే మనం వాక్యం చెప్పి వింటాంలా, అదే కదా వాక్యం అంటే ఏంది? ఆయన మాట అంతే. ఏంది మాట చెప్పి వాక్యం అంటేనే ఆయన మాట. ఆయన మాట మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. బాధలలో నాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ అల్లుడికి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఫోన్ చేసినారు ఏమని, ఇలా యాక్సిడెంట్ అయిందని. మనం వెంటనే ఏం చెప్పినాం? ధైర్యంగా ఉండడమ్మా, మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీ అల్లుడికి క్షేమాన్ని ఇస్తాడు, బాగు చేస్తాడని చెప్పాము లేదా? ఆ బాధలో వాళ్ళకి ఏం దొరికింది? ఆదరణ. ఎందుకు? మా దేవుడు ఉన్నాడు, బాగు చేస్తాడు, సేవకుడి ద్వారా చెప్పినాడు బాగు చేస్తానని అని చెప్పినాడు. ఆ మాట, ఆ మాటను బట్టి వాళ్ళు ధైర్యంగా ఆదరణ తెచ్చుకున్నారు అన్నమాట దుఃఖ సమయంలో కూడా. అంటే దేవుని మాట ఏం చేస్తుందంటే, నీకు ఎలాంటి సమయంలో ఎలాంటి ఆదరణ కావాలో అలాంటి ఆదరణ కలిగే మాటలను దేవుడు నీతో మాట్లాడతాడు. నీ అప్పుడు సమస్యలో ఉన్నప్పుడు, నీ రోగములతో ఉన్నప్పుడు, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నువ్వు చేస్తున్న పని విషయంలో నీకు ఎలాంటి మాటలైతే నీకు ఆదరణ కలిగిస్తాయో, నీ మనసులో నెమ్మదిని ఇస్తాయో, అలాంటి మాటలు అలాంటి సందర్భంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆదరణ కలిగించే మాటలు, నీ జీవితాన్ని బాగు చేసే మాటలు, మంచి మాటలు దేవుడు నీకు చెప్తాడంట. ఎందుకు? వాక్యమే ఎవరై ఉన్నారు? వాక్యమే దేవుడై ఉన్నాడు. చదువు పాడాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించిన, బాధల్లో నాకు నెమ్మదించిన, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనాలు. వాక్యమే ఎవరు? యేసు ప్రభు. వాక్యం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే వాక్యము. యోహాను 1:1 ఉంటుంది, ఆది యందు దేవుడుండు, దేవుడుండెను, దేవుని యొద్ద వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును. వాక్యమే ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు అన్నమాట. ఆ దేవుడే మనతో మాట్లాడి మనం ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా అనే మాటలు మనకు తెలియజేసి మన జీవితాన్ని ఒక నెమ్మది కలిగిన, సంతోషంతో సమాధానం కలిగిన స్థితిలో దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. అందుకే దేవుని మాట అంత శ్రేష్టమైనది, దాన్ని ఎప్పుడు వినాలని కోరుకోవాలి. అంతేగాని సీరియల్ ఏం జరిగింది అక్క, మొన్న ఏమైంది సీరియల్లో, అత చంపేసింది లేదా, పురుగుల మంది పెట్టి భార్యకి, ఆడ చంపేసినా లేదా, ఇట్లాంటివి కాదు. లేకపోతే ఆ పిల్ల అట్లా చేసిందండి వాళ్ళ ఇంట్లో, నీకు తెలిసింది అక్క అని ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో విషయం మాట్లాడుకుంటుంది కాదు. ఎవరి మాటలు వినాలి మనము? దేవుని మాట వినాలా, లోకపు మాటలు కాదు. దేవుని మాటలు వింటే నీ జీవితము బాగోతుంది. లోకుల మాటలు వింటే ఎట్టేసం పెట్టి చెప్పేసింది, నేను కూడా నా కొడుకు అట్టేసం పెట్టి చెప్పేస్తా, నా కొడుకు కూడా చెప్పిన మాట ఇలా అని వస్తుంది నీకు. అవును అట్లా చేసిందంట, అరే ఇక్కడ ఉన్నారేమో అని లోక విషయాలుగా నువ్వు వింటే ఆ లోకంలో నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. కాబట్టి నువ్వు ఎవరి మాటలు వినాలా? దేవుని మాటలు వినాలా. హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్తను ధ్యానిస్తున్నాం. యేసు వార్త, మత్తయి వార్తను ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయము? వెరీ గుడ్. మత్తయి వార్త 18వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. చివరిసారిగా మత్తయి వార్తలో 18వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన అంశం ఏంటి? మంచిది. సరే, మత్తయి వార్తలో దేవుడు మాట్లాడిన అంశం, ఎవరు స్వర్గంలోకి వెళ్తారో ఎవరు స్వర్గంలోకి వెళ్ళరు, అంతే సింపుల్. అదే వాక్యం. స్వర్గంలోకి ఎవరు వెళ్తారు, స్వర్గంలోకి ఎవరు వెళ్ళరు అనే అంశం గురించే మాట్లాడినాడు మత్తయి వార్తలో 18వ అధ్యాయంలో. ఎవరు వెళ్ళరు అనేది 4 విషయాలు చెప్పినాడు. ఎవరు వెళ్తారనే విషయంలో మళ్ళీ 2 అంశాలు. ఎవరు కష్టంగా వెళ్తారు,
ఎవరు సులభంగా వెళ్ళిపోతారు స్వర్గంలోకి అనేది మాట్లాడినాడు. ఎవరు వెళ్ళరు అనే దాంట్లో 4 అంశాలు, 4 వ్యక్తుల గురించి చెప్పారు. ఎలాంటి వ్యక్తులు స్వర్గంలోకి వెళ్ళరు, వీళ్ళు ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోయే వ్యక్తులు ఎవరు అనేది 4 వ్యక్తుల గురించి చెప్పినాడు. ఎవరు స్వర్గంలోకి వెళతారు అనే అంశంలో మాట్లాడుతూ కష్టంగా వెళ్ళే వ్యక్తులు, కష్టపడితేనే స్వర్గంలోకి ప్రవేశించే వ్యక్తులు ఎవరు, సులభంగా స్వర్గంలోకి వెళ్ళిపోయే వ్యక్తులు ఎవరు అనేది మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు వినండి, విని మరలా జ్ఞాపకం తెచ్చుకొని వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. చదువు వచనాలు మాత్రమే బైబిల్ చూడండి, చదువునాలు నేను చెప్పేసి శ్రద్ధగా వినండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. మంచిది. ఇక్కడ శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, ఏమని? ప్రభువా, స్వర్గంలో ఎవరు గొప్పగా ఉంటారు, ఎవరు గొప్ప స్థాయిలో ఉంటారు, ఎవరు తక్కువ స్థాయిలో ఉంటారు? భూమి మీద ఉంటారు కదా, కొందరు గొప్ప స్థానంలో ఉంటారు, కొందరు తక్కువ స్థానంలో ఉంటారు కదా. కొందరు పెద్ద పెద్ద ఆఫీసులుగా ఉంటారు, కొంతమంది ఏమో పని మనుషులుగా పని చేసుకుంటుంటారు కదా. అట్లా స్వర్గంలో కూడా ఇలా ఉంటాయా? గొప్ప స్థానంలో తక్కువ స్థానంలో ఉంటాయి కదా. అలా స్వర్గంలో గొప్ప వాళ్ళు అవ్వాలంటే, గొప్ప స్థానంలో ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే స్వర్గంలో తక్కువ స్థానానికి పడిపోతాము అని అడిగారు యేసు ప్రభుని. ఎవరో శిష్యులు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలా? నాన్న, స్వర్గంలో గొప్ప వాళ్ళు అంటే ఇది చేస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతారా, ఇది చేస్తే మీరు తక్కువ వాళ్ళు అవుతారా అని ఆన్సర్ చెప్పాలా. కానీ యేసు ప్రభు ఏం చెప్పినాడు? ఓ చిన్న బిడ్డను పిలిపించి ఏమని చెప్తున్నాడంటే, ఈ చిన్న బిడ్డ వల్లే ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని చెప్పాడు యేసు ప్రభు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏమో ఎవరు గొప్పవారు అవుతారు అని. కానీ యేసు ప్రభు వారు చెప్పిన ఆన్సర్ ఏమో ఎవరు ప్రవేశిస్తారు అని. స్వర్గంలో ఎవరు నీకు ఎక్కువ స్థానంలో ఉంటారు, ఎవరు తక్కువ స్థానంలో ఉంటారు తెలియాలంటే ఫస్ట్ స్వర్గంలోకి ఎవరు వెళ్తారు, స్వర్గంలోకి ఎవరు వెళ్ళరు అనేది తెలుసుకుంటే ఆ తర్వాత మీరు స్వర్గంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు గొప్పవారుగా ఉంటారు, ఎవరు తక్కువవారుగా ఉంటారని తెలుస్తుంది అనే ఉద్దేశంతో యేసు ప్రభు చెప్పిన మాట అది. అనా స్వర్గంలో ఎవరు గొప్పవారై ఉన్నారో మీకు తెలియాలంటే ముందు స్వర్గంలోకి ఎవరు వస్తారు, ఎవరు రారు అనేది మీకు తెలియాలా. స్వర్గంలోకి ఎవరు వస్తారో మీకు తెలిస్తే ఆ తర్వాత స్వర్గంలోకి వచ్చిన వారిలో ఎవరు గొప్పవారై ఉంటారో ఎవరు తక్కువవారై ఉంటారో మీకు తెలుస్తుంది అని చెప్తూ, స్వర్గంలోనికి ఎవరు వస్తారు, స్వర్గంలోనికి ఎవరు రారు అనే అంశం గురించి దేవుడు పోయిన కుటుంబ ప్రార్థనలో దేవుడు చెప్పేశాడు. స్వర్గంలోనికి ఎవరు వస్తారు, స్వర్గంలోనికి ఎవరు రారు అనే అంశం గురించి పోయిన చెప్పేశాడు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒక చిన్న బిడ్డని, ఇలాంటి బిడ్డని వాళ్ళ మధ్యలో నిలబెట్టి, శిష్యుల మధ్యలో నిలబెట్టి, ఈ బిడ్డ వలె ఎవరైతే మారు మనసు పొందుతారో అక్కడ రాయబడిన మాట, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని యేసు ప్రభు చెప్పాడు. మీరు స్వర్గంలోనికి ప్రవేశించాలంటే మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వల్లే మీరు మారిపోవాలా అని చెప్పాడు. అంటే ఏం చేయాలా? మారు మనసు పొందిన తర్వాత ప్యాంటు షర్ట్లు తీసి నిక్కర్లు, అలాగే నిక్కర్లు షర్ట్లు, చిన్న షర్ట్లు వేసుకోవాలనే. చిన్నబిడ్డ అంటే వాడే కదా, అంతే కదా. మారు మనసు పొందిన తర్వాత ప్యాంట్లు పంచులు తీసి ఆ చిన్నబిడ్డలాగా నిక్కర్లు వేసుకొని తిరగమనే చిన్నబిడ్డ ఇవ్వడం అంటే. మరి ఏంది చిన్నబిడ్డల వాళ్ళు అంటే అవడం అంటే? మారు మనసు పొందకముందు నీకు ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, ఎలాంటి గొడవలైనా ఉండొచ్చు, ఎలాంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ నువ్వు మారు మనసు పొందిన తర్వాత కూడా నీకు అలాంటివే ఉండకూడదు. నువ్వు చిన్న బిడ్డ వలే, ఎలాగైతే చిన్న బిడ్డ మర్చిపోతాడో, మర్చిపోయి మళ్ళా స్నేహం కలిగి మంచిగా వెళతాడో, నువ్వు కూడా అన్నీ వదిలేసి అందరితో స్నేహంగా సమాధానంగా ఉండాలా అని. అలా ఉంటేనే, అలాగ చిన్న బిడ్డల వలె
అలాంటి మారు మనసు మీలో ఉంటేనే మీరు స్వర్గంలోనికి ప్రవేశిస్తారని అక్కడ యేసు ప్రభు చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ వరకు మనకు అయిపోయింది స్వర్గంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అనేది. ఇప్పుడు స్వర్గంలోకి వచ్చేసినారు ఎవరు? మనందరం స్వర్గంలోకి వచ్చేసినాం అనుకోండి. మనందరం స్వర్గంలోకి వచ్చేసినాం. ఇప్పుడు స్వర్గంలోకి వచ్చిన వాళ్ళలో ఎవడు కుర్చీలో కూర్చోవాలా, ఎవడు సాప మీద కూర్చోవాలా, ఎవడు నేల మీద కూర్చోవాలా? అది అక్కడ అడిగిన క్వశ్చన్. సృష్టిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రభువా స్వర్గంలోకి వచ్చిన తర్వాత స్వర్గంలో ఎవడు కుర్చీలో కూర్చుంటాడు అంటే గొప్ప స్థానంలో ఉంటాడు, ఎవడు సాప మీద కూర్చుంటాడు మధ్య స్థానంలో ఉంటాడు, ఎవడో నేల మీద కూర్చుంటాడు తక్కువ స్థానంలో ఉంటాడు అని అడిగారు క్వశ్చన్. స్వర్గంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు, ఎవరు తక్కువ స్థాయిలో ఉంటారు అని క్వశ్చన్ అడిగారు యేసు ప్రభుని. దానికి యేసు ప్రభు ఈరోజు మనందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్వర్గంలో ఎవరు గొప్ప స్థానంలో ఉంటారు, ఎవరు తక్కువ స్థానంలో ఉంటారు. స్వర్గంలోనే కాదు, భూమి మీద అయినా సరే, స్వర్గంలో అయినా సరే నువ్వు గొప్ప స్థానంలో ఉండాలంటే, అందరికంటే ఉత్తమమైన స్థానంలో, అందరికంటే పెద్ద స్థానంలోనే నువ్వు ఉండాలంటే ఏం చేయాలా అనేదే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం. స్వర్గంలో గొప్ప స్థానంలో ఉండాలన్నా, భూమిలో గొప్ప స్థానంలో ఉండాలన్నా అదే ఉండాల. అది ఉంటేనే ఎవరి జీవితంలో అది ఉంటుందో వాళ్ళే ఈ భూమి మీద అయినా సరే, స్వర్గంలో అయినా సరే గొప్ప స్థానంలో ఉంటారు. ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా, మా ఊర్లో నేనే మంచి స్థాయిలో ఉండాలా, మా స్కూల్లో నేనే మంచి స్థాయిలో ఉండాలా, మా కాలేజీలో నేనే అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాలా, నేను పని చేస్తున్న చోట నేను అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాలా, నేను ఉద్యోగం చేస్తున్న చోట అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాలా. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? అందరికంటే నేను గొప్ప స్థాయిలో ఉండాలా, అందరూ నన్ను గౌరవించాలా, అందరూ నన్ను మెచ్చుకోవాలా అని అనుకుంటారు. అనుకున్నంత మాత్రం అది వచ్చేస్తుంది ఆ స్థాయి? రాదు. అలా నువ్వు గొప్ప స్థానంలో ఉండాలంటే, అందరికంటే నువ్వు గొప్ప స్థానంలో ఉండాలంటే ఒకటి నీ జీవితంలో ఉండాలి. ఆ ఒక్కటి ఉంటే ఈ భూలోకంలో అయినా సరే, స్వర్గంలో అయినా సరే నువ్వే గొప్ప స్థానంలో ఉంటావు. ఈ భూలోకంలో నీ ఇంటిలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ స్కూల్లో, కాలేజీలో, నువ్వు చేస్తున్న పని చేస్తున్న చోట ఎక్కడైనా కావచ్చు, ఆ ఒక్కటి నీ జీవితంలో ఉంటే నువ్వే గొప్ప స్థానంలో ఉంటావు. అందరికంటే గొప్ప స్థానంలో, అందరూ నిన్ను చూసి గౌరవించే స్థానంలో నువ్వు ఉంటావు. నువ్వు అందరికంటే చిన్నవాడివైనా సరే, వయసులో చిన్నవాడివైనా సరే, అన్ని విషయాలు నువ్వు చిన్నవాడివైనా సరే, నీ జీవితంలో ఆ ఒక్కటి ఉంటే అందరికంటే నువ్వే గొప్ప స్థానంలో ఉంటావు. అందరూ నిన్ను గౌరవిస్తారు, అందరికంటే నిన్నే అందరూ ఎక్కువ గొప్పగా చూస్తారు. అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే, అది నీ జీవితంలో ఉంటే, ఆ జీవితంలో ఏమ్మా ఆడితే నీకేమే? నన్ను చూస్తా విను వాక్యం, వాడిని చూస్తా కాదు. 1,00,000 సార్లు చెప్పిన నన్ను చూస్తూ వాక్యం వినండి అని. హల్లెలూయా. నువ్వు గొప్ప స్థానంలో ఉండాలంటే నీ జీవితంలో ఒకటి ఉండాలి. ఆ ఒకటి ఏంటో ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. చూద్దాం ఆ ఒకటి ఏంటి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునివాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. నువ్వు ఈ భూమి మీద కానీ, పరలోకంలో కానీ గొప్ప స్థానంలో, అందరికంటే గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలంటే నీ జీవితంలో ఉండాల్సింది ఒకటి. అదేంటంటే తగ్గింపు. ఏంటి? తగ్గింపు. తగ్గింపు అంటే చెప్పండి. తగ్గింపు అంటే వెరీ గుడ్, మంచిది. అది కూడా ఒకటి కారణం. తగ్గింపు అంటే ఏంటంటే నేనే, అంతా నాదే అనే భావన లేకపోవడం. వినయంగా ఉండడం అంటారు కదా, విధేయతగా ఉండడం అంటారు కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు రా అంటారు కదా, దాన్ని అంటారు తగ్గింపు గుణం.
నీ జీవితంలో ఎప్పుడైతే ఈ తగ్గింపు గుణం ఉంటుందో, ఇతరుల ముందు నేను గొప్ప అని చెప్పుకుంటే లేకుండా ఇతరుల ముందు నువ్వు వినయంగా విధేయతగా నువ్వు ఉంటావో, నువ్వు గొప్పవాడివైనా సరే, గొప్ప స్థానంలో నువ్వు ఉన్నా సరే, ఇతరుల ముందు నిన్ను నువ్వు తగ్గించుకుంటే నీ స్థానం ఎప్పుడు గొప్పగా ఉంటుంది. ఎవరైతే ఇతరుల ముందు తగ్గించుకోకుండా నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు అని ఎవరైతే గర్వంగా అహంకారంగా ఉంటారో వాళ్ళ స్థానం ఎప్పుడు అధమ స్థానంలోనే ఉంటుంది. ఎక్కడైనా సరే, నువ్వు ఉంటున్న ఇంట్లో అయినా సరే, నువ్వు ఉంటున్న వీధిలో అయినా సరే, ఊర్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, కాలేజీలో అయినా సరే, నువ్వు పని చేసే చోటైనా సరే, నీలో తగ్గింపు గుణం ఉంటే నీ స్థాయి ఎప్పుడు గొప్ప స్థానంలోనే ఉంటుంది. ఆ తగ్గింపు గుణం ఎలా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా జీవితంలో జరిగిన ఎగ్జాంపులే మీకు చెప్తా. నా జీవితంలో జరిగిన మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ప్రజెంట్ లేరు, ఆయన చనిపోయినారు. ఆయన ఏంటంటే బండ మీద కూర్చొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఎప్పుడు తిడతా ఉంటాడు. పచ్చి బూతులు తిడతా ఉంటాడు. బండ మీద కూర్చొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పచ్చి బూతులు, అమ్మనా బూతులు వాళ్ళు చెప్పారు కదా, అట్లాంటి అమ్మనా బూతులు తిడతాను ఎవరినైనా సరే. నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు నేను కూడా అతను ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అతను తిడతాడు కదా, అప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలో నాకు ఇదంతా తెలియదు. అతను తిడితే మనం ఏమైనా గుమ్మన ఉంటామా? మనం కూడా ఆ 2 తిడితే మనం 4 తిట్టే రకం. అప్పుడు ఆ 2 బూతులు మాట్లాడితే మనం 4 బూతులు, ఆడ పచ్చి బూతులు తిడితే ఇంకా పచ్చిగా తిట్టేది. ఎవరిని? అతను ఆ వ్యక్తిని, పెద్ద వ్యక్తే. బండ మీద కూర్చుంటే ఎవరైనా పోనీ, చిన్నోడు అని పెద్దోడు అని ముసలోడు ఎవరు ఆయన పని ఒకటే, ఆ బండ మీద కూర్చోవడం, తిట్టడం, పోయే వాళ్ళని వచ్చేది తిట్టడం. నేను కూడా అప్పుడు యేసు ప్రభువుని తెలుసుకోకముందు, అంటే నా 10th క్లాస్ సమయంలో, నా 10వ తరగతి చదివే సమయంలో నేను కూడా అతన్ని బండ బూతులు తిట్టేవాడిని. నన్ను తిడతాను కాబట్టి నేను కూడా ప్రాసం చేసి తిట్టేసేవాడిని. అట్లా జరుగుతానండి చాలా సంవత్సరాలు. తర్వాత నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను. యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదా, ఎలా మాట్లాడకూడదా ఇవన్నీ తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నా కాలేజీలో అయిపోయిన తర్వాత నేను బీటెక్ చదివేటప్పుడు లీవ్లు ఇచ్చినారు. లీవ్లు ఇచ్చిన తర్వాత లీవ్ల కోసమని ఇంటికి వస్తే నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ఆయన తెలుసుకోలేదు కదా. ఆయన లక్ష్యం ఏంది? బండ మీద కూర్చోవడము, పుయ్యోల్ని తిట్టడం, బండ ఊరిని తిట్టడం. నేను ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన బండ మీద కూర్చున్నాడు, మళ్ళీ పోతాంటే బండ బూతులు తిడుతున్నా బండ బూతులు. కూర్చున్నాడు బండ మీద కూర్చొని నన్ను చూసి బండ బూతులు తిడతాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు అదే. నేను కూడా అప్పుడు తిడతాను, ఆయన అట్లా తిడతాడు, చూడడం తిట్టడం. నేనేం చేసిన అంటే ఆయన తిడుతా అంటే సైలెంట్గా గమ్మున ఆయన దగ్గర పోయి అన్నా ఏమైంది, నువ్వు ఇట్లా కూర్చోన్నావు, ఏమైంది, ఇంతకుముందు బాగా తిరుగుతా అంటు కదా, ఇప్పుడు ఏమైంది ఇట్లా కూర్చోన్నావు అని అడిగిన. ఎవరిని? నన్ను తిట్టేవాడిని బండల బూతు తిట్టేవాడిని. అక్కడ పోయి నీకు ఏమైంది, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు నువ్వు ఏదో బాగా తిరుగుతా అన్నావు కదా, ఇప్పుడేం బండ మీద కూర్చున్నావు లేకుండా ఏమైంది అని అడిగిన. అప్పుడు అతను బూతులు మాట్లాడడం ఆపేసి, బాబు నాకు కాళ్ళు 2 పడిపోయినాయి, చేతులు కూడా పని చేయట్లా, పక్షవాతం వచ్చేసింది, నడవలేను, కూర్చోలేను, లేయలేను అని చెప్తాను, ఈ బండ మీదనే కూర్చుంటాను అన్నాడు. అవునన్నా, అయ్యో ఎంత పని అయిపోయిందన్నా, ఇంత బాగున్నావే, ఇలాంటి నీకు ఎట్లా అయిపోయింది? సరే అన్నా, నేను నీకోసం ప్రార్థన చేస్తా, యేసు ప్రభు నేను బాగు చేస్తాడు, నీకేం భయంలా, నేను ప్రార్థన చేస్తాను నీకోసము అని చెప్పా. ఆయన ప్రార్థన అంటే ఏం బాబు అన్నాడు. ఆయన కూడా తెలియదు కదా పాపం, కొత్తగా వచ్చినాయి, అసలు ఈ ఊళ్ళో స్వార్థ లేదు. అప్పుడు కొత్తగా వచ్చే నేను దేవుడిని ప్రార్థన చేస్తాను, కొబ్బరి నుంచి ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు దేవుడు ఉన్నాడు, నీకు ఎలాంటిదైనా బాగు చేస్తాడు, అందులో అంత శక్తితో నువ్వు నమ్ము చాలు అని చెప్పేసి కొబ్బరి నూనె బాటలు ఎత్తుకొచ్చి ఆయన నన్ను కాలు తీయని చెప్పేసి కాలు తీసి ఆ కొబ్బరి నూనె తీసుకొని ఆ కాలుకు అంతా బాగా రాసి, కాలుకు చేతికి అంతా బాగా రాసి ప్రార్థన చేసిన, ప్రభువా ఈయనని మీరు బాగు చేయండి ప్రభా, ఈయన మరలా బాగా లేచి నడవాలి ప్రభా, ఇంతకుముందు బాగా నడుస్తూ ఉన్నాడు ప్రభా, ఇప్పుడు ఏదో పెరాల్సి వచ్చిందంటే ప్రభా, నడవలేని స్థితిలో ఉన్నాడు ప్రభా, బాగు చేయి ప్రభా అని చెప్పేసి ఆయన కోసం 10 నిమిషాలు ప్రార్థన చేసి, అన్నా నువ్వు లేనా, నేను నడిపిస్తాను, కొంచెం ఏదన్నా ప్రయత్నం చేయి అంటే
అని అన్నాడు. మా మా ఇంట్లో వాళ్ళు 4-5 సార్లు నడిపించినారు, మళ్ళీ నా వల్ల కాదనేసి ఇక్కడ పడేసినారు. ఇప్పుడు నేను నడవాలంటే ఏదో ఉన్నా నేను ట్రై చేస్తా, కొంచెం నువ్వు లేయి అని చెప్పేసి కొంచెం ఆయన కొంచెం మనిషి భారీ మనిషి అనమాట. మనిషి లేపి నా భుజం మీద వేసుకొని చిన్నగా నడిపించి కొంచెం పెట్టిన. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి చూసినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి నేను నడిపిస్తా అంటే వాళ్ళు కూడా వచ్చి ఈ పక్క వచ్చి ఇంకో చేసినారు. కొంచెం నడునా అని చెప్పిన. తర్వాత ఒక 5 నిమిషాలు నడిపించి మళ్ళీ కొంచెం పెట్టి, నేను ఇంకా ఇక్కడ నెలవంట, నీకోసం రోజు సాయంత్రం వస్తా, పొద్దున్నే సాయంత్రం వచ్చేసి నీకు ప్రార్థన చేసి కొంచెం నేను నడిపిస్తానన్నా, చూద్దాం దేవుడు బాగు చేస్తాడు, నువ్వు భయపడద్దు అని చెప్పిన. సరే అని చెప్పేసి తెలిసిపోయినా. మరుసటి రోజు నుంచి వారం రోజులు ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం పోవడము, నూనె తీసుకోవడం, ప్రార్థన చేయడం, ఆయన బాగా కాళ్ళు చేతులకి బాగా పూసి ఆ బాడీకి అంతా బాగా పూసి రుద్ది మసాజ్ చేసి కొంచెం 5 నిమిషాలు నడిపించడం. అట్లా నడిపిస్తే ఆయనకు ఏమైందంటే కూర్చోండి, ఆయన కొంచెం లేయడం మొదలుపెట్టినాడు. లేచి కొంచెం నడవడం మొదలుపెట్టినాడు. నడిచి అది ఉంటుంది వాకర్ మీద నడిచేది మొదలుపెట్టినాడు. అసలు లేవలేని ఆయన వాకర్ మీద కొంచెంగా వేయడం మొదలుపెట్టినాడు. ఎప్పుడు నేను వారం రోజుల తర్వాత రోజు వచ్చి రోజు ప్రార్థన చేయడం, రోజు నుండి రాయడము, ఆయన కొంచెం నడిపించడం. అట్లా జరిగింది. అట్లా ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత నాకు హాలిడేస్ అయిపోయినాయి. మరుసటి రోజు వెళ్ళిపోయే రోజు ఆయనకు వచ్చేసి, అన్న ఇంకా రేపు నుంచి నాకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది, నేను పోతా, మళ్ళీ నీకు రిటర్న్ వచ్చి మళ్ళీ నీకు వచ్చిన తర్వాత నీకోసం ప్రార్థన చేస్తా, అందరికీ నూనెకి ప్రార్థన చేసేసిపోతా, నువ్వు నేను వచ్చేంత వరకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిన నేను ఆ నూనె రాస్తారు, నేను నడిపిస్తాను, నీకేం బాధ లేదు అని చెప్పిన. ఆయన ఏం చేసినంటే వెంటనే ఏడుస్తే దండం పెట్టి, బాబు నువ్వు లేకపోతే నేను ఏమైపోయాను, మా కుటుంబ సభ్యులు నన్ను వదిలేసినారు బాబు, నడిపించలేక 2 రోజులు చూసినారు, నన్ను వదిలేసినారు, నడిపించలేక ఇటు సావని చెప్పేసి ఆ బండ మీద నన్ను వదిలేసినారు బాబు, నువ్వు ఎవరో నాకు సంబంధమే లేదు, నీకు నాకు ఏ సంబంధం లేదు, అలాంటిది నువ్వు వచ్చి ప్రతిరోజు నాకు నూనె పోసి మసాజ్ చేసినావు, కనీసం ఎవరు నాకు నీళ్ళు ఇమ్మన్నా కూడా ఇవ్వలేదు బాబు, అలాంటిది నువ్వు నాకు ప్రతిరోజు వచ్చి నూనె చూసి మసాజ్ చేసి నన్ను పట్టుకొని నడిపించి దేవుడిలాగా దిగి వచ్చి నన్ను నడిపించినావు బాబు, నేను తిట్లు తిట్టినాను, నేను ఆ బండ మీదకి వచ్చాను, అవన్నీ పట్టించుకోకుండా నువ్వు ఎంత బాగా నాకు చేసినావు, నాకు తప్పు అయిపోయింది బాబు, నన్ను క్షమించు బాబు, నువ్వు ఎంత మంచోడు బాబు అని చెప్పేసి దండం పెట్టి ఏడ్చాడు ఆయన. నిజంగా జరిగింది చెప్తాను. దండం పెట్టి ఏడ్చినాడు. ఆయన ఎవరో కాదు, నాగరాజన్న. ఎవరో నాగరాజన్న. ఆ నాగరాజన్న దండం పెట్టి ఏడ్చినాడు. ఎవరు ముందు ఎలాంటి వ్యక్తి అతను? ఎవరిని? నన్ను కూడా తిట్టినాడు, బండ బూతులు తిట్టినాడు. నేను కూడా బండ బూతులు తిట్టినా. కానీ బండ బూతులు తిట్టిన ఆయన చేతులెత్తి, నువ్వే లేకపోతే నా బతికి ఏమైపోయింది బాబు అని ఏడ్చే స్థాయికి వచ్చినా అంటే కారణం ఏంది? తగ్గింపు. ఏంటి? నేను స్టూడెంట్ అంటరా, నేను బాగా చదువుకున్నాను, 888లో నేను చదువుతా అంట, అసలు ఎవరికి నా 8 మార్కులు రాలా, ఎంత బాగా చదువుంటే నాకు 888 నా రేంజ్ ఏంటి, ఇలాంటి వాళ్ళు నేను చూస్తానా అని అనుకోకుండా ఆ 888ని పక్కన పెట్టి, మన రేంజ్ని పక్కన పెట్టి, మన స్థాయిని పక్కన పెట్టి, మనం ఏం చదువుతున్నామని పక్కన పెట్టి అతను చూసి మనం తగ్గించుకొని ఎప్పుడైతే అతను సేవ చేశామో అతను ఏం చేసినాడు? గొప్పగా ఎంచుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకంటే, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికంటే ఎట్లా ఎంచుకున్నాడు? గొప్పగా ఎంచుకున్నాడు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఏంది? గొప్పగా అనడం ఊర్లో. నా గొప్ప కోసం చెప్పకుండా తగ్గించుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ రోజు నుంచి ఊరిలో ఉండే ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా నేను హెల్ప్ చేసేవాడిని. నా స్థాయిని చూసేవాడిని కాదు. సరే నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే, నేను ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ చేస్తాను, ఎప్పుడు చూడలే. నేను బాగా చదువుకున్నానే, ఇలా ఏదో చదువుకోలేదు, ఆవులు కడివి గురు కడివి ఇలా ఎప్పుడు చూడలేదు. నా స్థాయిని దాని అంతా పక్క పెట్టేసి తగ్గించుకొని వాళ్ళందరికీ సహాయం చేయడం, హెల్ప్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఊర్లో ఏమైంది మీకు చెప్పానా? పెద్ద వాళ్ళకి ఇవ్వనంత గౌరవము నేను పోతే అంత చక్కగా మాట్లాడతారు. పెద్దోళ్ళు చేసే పచ్చి బూతులు తిట్టేవాళ్ళు నా దగ్గరికి వస్తే మాత్రం పెద్దోళ్ళు అయినా సరే పేరు పెట్టే పిలుస్తారు, రే అని కూడా అనలేరు, ఆ ధైర్యం కూడా చేయరు. ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఇతరుల్ని
రే అని పచ్చి పచ్చిగా తిట్టేవాళ్ళు కూడా నన్ను పిలిచేటప్పుడు మాత్రం రేణు కూడా పిలవడానికి కూడా భయపడతారు. ఎవరైనా సరే ప్రవీణ్ అని పేరుతో పిలుస్తారు, చిన్నవాళ్ళు అయితే అన్న అని పిలుస్తారు. కారణం ఏంది? వాళ్ళకేమైనా నేను ₹1,00,000 ఇచ్చినాను, నన్ను పేరు పెట్టే పిలసండి రే గీ అని అనుకో గుండెలు పెట్టి చంపించేస్తాం మిమ్మల్ని అని చెప్పినాను. లేకపోతే ₹1,00,000 ఇచ్చిన ఆయనకంటే తిరగండి అని చెప్పినాను. ఏమిలే ఒకటి ఏంటి? తగ్గింపు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఇతరుల దగ్గర ఎప్పుడైతే మనము మంచిగా మర్యాదగా తగ్గింపు కలిగిన జీవితం మనం జీవిస్తామో, మన స్థాయి ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే, మనం ఎంత గొప్పవారమైనా సరే, ఇతరుల ముందు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు మనము అందరికంటే హెచ్చింపబడతాం. అది మనకి ఎలా వస్తుందంటే యేసు ప్రభు ద్వారా వస్తుంది. అది నేను ఎక్కడ తగ్గించుకున్నా బూతులు మాట్లాడే నేను ఆ బూతులు విడిచిపెట్టేయడమే కాకుండా ఆ బూతులు మాట్లాడే తిట్టేవాడి దగ్గరికి వెళ్ళి నన్ను తిడతన్నా సరే, ఎవరినో తిడతాను, నన్నే తిడతన్నా సరే, పనికి మనం నన్నే తిడతానని చెప్పేసి పగా ప్రతీకారం పెట్టుకోకుండా ఆడి దగ్గర మీ సేవ చేస్తున్నది ఎక్కడ నేర్చుకున్నా? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నా. ఎక్కడ నేర్చుకున్నా? అక్కడ నేర్చుకొని తగ్గింపుకుని అక్కడ చూపించాను కాబట్టి అతని దగ్గర, అతని ఊర్లోనూ గొప్ప స్థానం. అతని ఊర్లోనూ అక్కడే కాదు, నేను పని చేస్తున్న చోట మీరు కావాలంటే కనుక్కోండి, ఎక్కడైనా కనుక్కోండి. నేను ఇప్పుడు ఎన్ని మండలాలు పనిచేస్తాను అన్ని మండలాలు మీరు వెళ్ళి కనుక్కోండి. ప్రవీణ్ కుమార్ ఎలాంటి అంటే అందరూ గొప్పగానే చూస్తారు తప్ప ఎవరు తక్కువ ఎవరు చూడరు. మీకు అర్థమయ్యే వాళ్ళు చెప్పాలంటే నేను 3 మండలాల్లో పనిచేసిన కదా, 3 మండలాల్లో ఆ మండలానికి ఇన్ఛార్జిగా నన్నే పెట్టినారు. ఎవరినే? నన్ను. నేను ఎవరో తెలుసా? ఆ మండలంలో ఉండే వాళ్ళందరికంటే తక్కువ ఏజ్ నాకే, తక్కువ వయసు ఉండేది నాకే, కానీ మండలానికి హెడ్గా నన్నే పెట్టినారు. ఎందుకు పెట్టినారు? నేనేమన్నా పొడి చేసినాడు, సింపేసినాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ, మీకు చెప్పాలంటే అక్కడ ఉండే వాళ్ళందరూ నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు, నాకంటే పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు, పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు. మన బాగా చెప్పాలంటే పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు. నేను అందరికంటే తక్కువ వయసు నాదే, అందరికంటే తక్కువ స్థానంలో ఉండేది నేనే, కానీ ఆ మండలంలో ఉన్న అందరికి పెద్దని నన్నే పెట్టినారు. పెద్దలందరూ ఆ మండలంలో ఉండే పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ ఇది ఎట్లా చేయాలా, అది ఎట్లా చేయాలా, ఇది ఎట్లా, అది ఎట్లా అని చెప్పేసి నన్ను అడుగుతారు. మండల అధికారులు ఎక్కడ బయట పంపించాలని చెప్పినా, అది కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయం పంపించి ఎవరు పంపిస్తారో నన్నే పంపించేవాళ్ళు. ఎందుకు అంత గౌరవం వచ్చిందంటే నేను పొడిచేనాను, సింపేసినాను, బాగా అది తోపు తిరుమని కాదు, ఒకటే వాళ్ళ దగ్గర నేను విధేయతగా తగ్గించుకొని నమ్మకంగా పనిచేయడం వల్ల అందరికంటే మంచి స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టినాడు. ఇదంతా నా గొప్పలు చెప్పుకోవడానికి నేను చెప్పట్లా. ఒకటి తగ్గించుకుంటే వాని స్థాయి ఎలా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఒకసారి మా రీసెంట్గా మీరు ఎక్సర్సైజ్ చేసినారు కదా, ఎక్సర్సైజ్ అందరూ రమ్మని ఎక్సర్సైజ్ చేసినారు కదా, అలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్నాయి. ఎక్సర్సైజ్ మండల లెవెల్ మొత్తం ప్రోగ్రామ్ అంటే మండలంలో ఉండే అందరూ రావాలి. అక్కడికి వచ్చినారు, కూర్చోన్నారు. నేనేం చేసిన వాడెడో వెనకాల కూర్చోన్నాను. వెనకాల కూర్చోన్నాను. ఎక్కడ కూర్చోండి మండలంలో ఉండే అందరూ మనుషులు దాదాపు 1000 మంది, అందరూ ఆఫీసర్లే, పెద్ద పెద్ద ఆఫీసర్లు, మండల లెవెల్ అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినారు, ప్రజలు వచ్చినారు, స్టాఫ్ అందరూ వచ్చినారు, కూర్చోండారు. నేను ఎక్కడ కూర్చోన్నా? వెనకాల ఎడో లాస్ట్లో కూర్చోను, ఎవరు కనిపించకూడదని. స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా 5 నిమిషాలు స్టార్ట్ చేస్తారు. మండల స్థాయి అధికారి, ఎంఆర్ఓ అని ఎంపీడీ అంటారు కదా, స్టార్ట్ చేస్తున్నారు. ఏమని? ఇక మనము ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేటప్పుడు చెప్పి ఆ మండల స్థాయి అధికారి మా సార్ ఏం చెప్పినట్టే, ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడు, ప్రవీణ్ ప్రెసిడెంట్ అంటే నేను ఎక్కడ ఉన్నా ఆడాడో ఇంకో లాస్ట్ లైన్లో కూర్చోండి. లాస్ట్ లైన్ కూర్చోంటే మైకులో చెప్తున్నాడు అన్నమాట, ప్రవీణ్ నువ్వు వెనకాల కూర్చున్నావు, నువ్వు వెనకాల కూర్చోడు, ఎట్రా నువ్వు ముందర అని చెప్పేసి ఆయన పిలిచి మైకులో చెప్తున్నాడు. ఇతను ఎవరో తెలుసా? మీరు ఆశామాసం చెప్పుకోవద్దండి, ఇతను విజయవాడకి వెళ్ళి వచ్చినాడు, విజయవాడకి 3 సార్లు వెళ్ళి వచ్చినాడు. ఈ మండలానికి అంతా ఇన్ఛార్జ్ ఇతనే అన్నీ చేసేది. నువ్వు అటు వెనకాల కూర్చుంటే ఎట్లా ప్రవీణ్, ఇట్లా ముందరు రా అని చెప్పేసి ఆడ వెనకాల ఉండేవాడిని ఎక్కడ తీసుకొచ్చినాడు, ముందరికి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు చేయించు, వాళ్ళందరూ చేస్తారు అని చెప్పినారు. తర్వాత ఇది అయిపోయిందా? తర్వాత నేను
ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ వెళ్తుంటాయి కదా, చూసినప్పుడు సార్ మీరే కదా సార్ ఆ రోజు వెనకాల ఎంపీడో సార్ మిమ్మల్ని కదా పిలిచింది, మీరే కదా సార్ ఆ వ్యక్తి, ఆ సార్ మీరే కదా సార్ అని చెప్పేది మండలంలో వాళ్ళందరూ ఏం చెప్తారు నన్ను చూసినప్పుడల్లా, సార్ మీరే కదా సార్ ఆ రోజు ముందరకు వచ్చింది ఎంపీడో సార్ వెనకాల నుండి ముందరకు వచ్చింది మిమ్మల్నే కదా సార్ అమ్మనింది, మీరే కదా సార్ అని గుర్తు పెట్టినారంట. నేను ఎక్కడ కూర్చోన్నా అందరికంటే వెనకాల, మళ్ళీ అందరికంటే వెనకాల ఉన్న నేను అందరికంటే ముందరకు వచ్చేసి అందరికీ ఇప్పుడు వాళ్ళెవరు నాకు తెలియదు చెప్పించిన వాళ్ళు, మీరెవరు వాళ్ళు ఏమంటారు, సార్ మీరే సార్ ఆ రోజు వచ్చింది ఎంపీడీ సార్ మీరే సార్ పిలిచింది అలా అంటే, మీరు ఎవరండి అంటే, సార్ నేను అక్కడ మీటింగ్లో ఉన్నాను సార్, నేను ఇది సార్ అది సార్ అని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. నాకు పరిచయం అవసరమా? ఎందుకు అవసరం లేదు. నేను ఎక్కడికి వచ్చేసినాను, ముందరకు వచ్చేసినా. ఎక్కడో వెనకాల ఉండడాన్ని అందరికంటే ముందుకు వచ్చేసి అందరికీ గొప్పవాడిగా అందరికంటే ఉన్నతమైన స్థానంలో నిలబడ్డానికి కారణం ఏంది? ఎంపీడో సార్కి 1,00,000 సార్ నన్ను ముందర పిలిచిన సార్ నేను చెప్పినా, ఆ ఎంపీడో సార్ దగ్గర లేకపోతే ఆ ఆఫీస్లో నేను తగ్గింపు కలిగి మంచిగా నేను అక్కడ ఉన్నాను కాబట్టే అందరి మీద ఆ ఎంపీడో గారు నన్ను హెడ్గా నియమించాడు, అందరికీ నన్ను మాదిరిగా నియమించాడు. ఎంతోమంది నాకంటే సీనియర్లు ఉన్నారు, బాగా పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అక్కడ అందరినీ పక్కన పెట్టి అక్కడ రప్పించాలంటే కారణం ఒకటే, ఏంటి? తగ్గింపు గుణం. మా సార్ కూడా అదే చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసు? నాకు ఆ మాట ఎప్పటి నుంచో గుర్తు. అదేంటంటే ఒక మాట చెప్పాడు నాకు జాయిన్ అయినప్పుడు, నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడం. మా సార్ ఏం చెప్పానంటే, ప్రవీణ్ పని ఎవడైనా చేస్తాడు, కానీ ఇతరులు కోరుకునేది అంటే మనం విధేయతగా తగ్గింపు కలిగి ఉండాలా, మనల్ని గౌరవించాలా అని ఎవరైనా కోరుకుంటారు. పని 500 ఇచ్చినామనుకో ఆయన చేస్తాడు ఈ పని చేయంటే, కానీ పై అధికారి ఏం కోరుకుంటాడంటే నాకు విధేయత చూపించాలా, నాకు లోబడాలా, నేను చెప్పినట్లు ఉండాలా, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలా, అది కోరుకుంటారు పై అధికారులు. ఇది గుర్తుపెట్టుకో ప్రవీణ్ అని చెప్పినాడు. పని ఎవరైనా చేస్తారు ప్రవీణ్ 500 ఇచ్చేస్తే, కానీ తగ్గింపు విధేయత ఈ గుణం ఉండేవాడే గొప్ప స్థానంలోకి వెళ్తాడు అని నేను జాయిన్ అయినప్పుడు ఒకసారి చెప్పినాడు. యశుప్రభు ఎప్పుడో ముందే చెప్పినాడు. నేను అప్పటి నుంచి అదే పాటిస్తున్నా. ఆయన ఇప్పుడు చెప్పినాడు. నేను అది పాటిస్తాను కాబట్టి ఎక్కడైనా సరే, ఏ మండలానికి వెళ్ళినా సరే అక్కడ దేవుడు నన్ను మంచి స్థానంలో నిలబడతాడు. నేను కొత్త మండలానికి వెళ్ళానుకో వెంటనే మా మండలంలో ముందుండే మండలంలో ఏం చేస్తారు, ఏం ప్రవీణ్ అప్పుడే సార్ అప్పుడే మీరు మండలానికి హెడ్ అయిపోయింటారు చెప్పండి సార్ అంటారు వాళ్ళు ఒకే మాట. నేను వచ్చి ఒక 10 రోజులలోనే వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారు, ఏం సార్ అప్పుడే మండలానికి హెడ్ అయిపోయింటారు లేదు చెప్పండి సార్ అయిపోయినారు కదా అప్పుడే అంటారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అంత నమ్మకం అంటే వాళ్ళు అప్పటి నుంచి నా ప్రవర్తనని నా తగ్గింపు గుణాన్ని బాగా చూస్తున్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే కొద్ది రోజుల్లోనూ గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతారు అని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు అలా డిసైడ్ అయిపోయినారు, ఈయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప స్థానంలోకి తక్కువ సమయంలో వెళ్ళిపోతారు అని. అంటే నువ్వు తగ్గింపు గుణం ఉంటే నీకు ఎక్కడైనా మంచి పేరే, ఉన్నతమైన స్థానంలోనే నువ్వు ఉంటావు. యేసుప్రభు చెప్తుంది అదే. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని బ్రతుకుతావో, నీ ఇంట్లో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు, నువ్వు ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ఏ చోట్ల అయినా కావచ్చు, సంఘంలో కూడా కావచ్చు, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నేను గొప్ప స్థానంలో ఉంటాడు, ఉంచుతాడు దేవుడు. చాలామంది మీరు సాక్ష్యాలు ఏంటారు, సంఘంలో నన్ను చూసి కొందరు పళ్ళు పటపటా కొరుక్కుంటున్నారని, కొందరు అసలు పట్టలేకుంటారని. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నమాట పక్కన వాళ్ళు, ఎందుకు వాళ్ళకి నేనంటే అంత ద్వేషం, నేనేమన్నా వాళ్ళు తిట్టినానా, వాళ్ళు ఏమన్నా నేను అన్నానా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి, అట్లేం లేదు, వాళ్ళు ఎప్పటి నుంచో సంఘానికి వస్తున్నారంట, నువ్వు ఈ సంఘానికి వచ్చి 3-4 సంవత్సరాలు అయింది అంతంట, కానీ నువ్వేమో గొప్ప వాడైపోయినావంట, వాళ్ళేమో ఇంకా అట్లే ఉండాలంట, ఎవరికో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట, ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదంట, నిన్ను చూస్తే అందరూ నిన్ను చూసిన వాళ్ళందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తారంటే నేను అందరూ గొప్పగా చూస్తానంట, అందుకు వాళ్ళకి కడుపు మంట అని అంటున్నారు. ఎందుకు వాళ్ళకి కడుపు మంట వచ్చింది, ఎందుకు వాళ్ళకి గౌరవం లేదంటే వాళ్ళు లేని గుణం అది ఏంటి,
ఇతరుల ముందు తగ్గించుకునే గుణం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర తగ్గించుకునం లేదు కాబట్టి దేవుడు సంఘంలో కూడా వాళ్ళని గొప్ప స్థాయిలో అట్లా స్థానంలో పెట్టినాడు. ఎవరైతే తగ్గింపు కలిగిన గుణం కలిగి ఉంటారో వాళ్ళని ఎక్కడైనా సరే దేవుడు మంచి ఉన్నతమైన స్థానంలోనే దేవుడు పెడతాడు. అంటే నీకు నీ ఇంట్లో కానీ, నువ్వు ఉంటున్న ఊర్లో కానీ, నువ్వు ఉంటున్న స్కూలు, కాలేజు, నువ్వు పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తుంటే ఎక్కడైనా సరే నువ్వు ఒక మంచి స్థానంలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంట? తగ్గించుకొని జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, లోబడి జీవించాలి. అలాగ నువ్వు ఉంటే నీ జీవితం ఎప్పుడు అందరూ నిన్ను గొప్పగానే చూస్తారు, అందరూ నిన్ను గొప్పగానే ఎంచుకుంటారు, అందరూ నిన్ను గౌరవిస్తారు. నీకంటే చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే నిన్ను ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతారు. ఎప్పుడు గౌరవం లేకుండా ఎవరు నిన్ను మాట్లాడరు. పరలోకంలో అయినా సరే, భూలోకంలో అయినా సరే, స్వర్గంలో అయినా సరే, ఎక్కడైనా సరే నువ్వు మంచి స్థానంలో, అందరికంటే గొప్ప స్థానంలో ఉండాలంటే నీకు ఉండాల్సిన ఒకే ఒక్క లక్షణం ఏంటంటే తగ్గించుకోవడం. సుంకరి ప్రార్థన, పరిసయ్య ప్రార్థన మీరు ఆల్రెడీ తెలుసు కదా. పరిసయ్యుడు ప్రార్థన చేసినాడు, సుంకరి ప్రార్థన చేసినాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాడు ప్రభువా అని అడిగితే యేసుప్రభు చెప్పిన మాట, ఆ సుంకరే పరిసయ్యుడి కంటే నీతిమంతుడు. ఈ పరిసయ్యుడు బాగా డబ్బులు ఉన్నవాడే, అన్నీ బాగా చేసేవాడే. కానీ ఎందుకు సుంకరి పరిసయ్యుడి కంటే గొప్పవాడు? సుంకరి ఎవరంటే పాపి, పేదవాడు, చండాలమైన పనులు చేసినాడు, పాపిష్టి పనులు చేసినాడు. కానీ సుంకరి మంచిగానే బ్రతికినాడు, ఏ పాపములు చేయలేదు, ఏ చెడు పనులు చేయలేదు, ఇంకా దేవుడి దగ్గర నీతిగానే బ్రతికినాడు, అన్ని దేవుని ఆజ్ఞను పాటించే బ్రతికినాడు. ఈ చెడు పనులు చేసేవాడు, చండాలమైన పనులు చేసేవాడు, ఆ మంచి పనులు చేసేవాడి కంటే, దేవుని ఆజ్ఞను పాటించేవాడి కంటే ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఒకటే ఒక కారణం. ఆ పరిసయ్యుడేమో గర్వంతో అహంకారంతో ప్రార్థన చేసినాడు, ఈ సుంకరేమో తగ్గించుకొని ప్రార్థన చేసినాడు. ప్రభువా పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని తగ్గించుకున్నాడు అంట. ఈ సుంకరేమో హెచ్చించుకున్నాడు, నేనే గొప్ప, నేనే అంత అని హెచ్చించుకున్నాడు అంట. యేసు ప్రభు చూసి ఆడికంటే ఈడ గొప్ప కొట్రా అని తీర్పు తీర్చేసినాడు. అంటే నేనే గొప్ప, అంతా నేనే, నాకంటే మించినోడు ఎవరు లేరు అని గర్వం అహంకారం నీలో ఉందనుకో, దేవుడు నిన్ను తగ్గించేస్తాడు. చిన్న పిల్లలు ఇది కూడా తగ్గించేస్తాడు. గర్వం అహంకారం. కొంతమంది చూడండి, చిన్న పిల్లలు కూడా తిడతా ఉంటారు వాళ్ళని. ఇంతంత పిల్లలు కూడా వాళ్ళ పెద్దవాళ్ళ వయసులో ఇంతంత పిల్లలు కూడా తిడతా ఉంటారు, ఇంతంత పిల్లలు కూడా ఎక్కిరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గర్వంతో అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న పిల్లలు కూడా తిడతా ఉంటారు. అంటే నీలో గర్వము అహంకారము అనే భావాలు ఉంటే, తగ్గింపు గుణం నీకు లేకపోతే నువ్వు అందరి దగ్గర తగ్గిపోతావు. నీ స్థాయి, నీ స్థానము తగ్గిపోతుంది. నీలో అదే తగ్గింపు గుణం ఉంటే, వినయం గల స్వభావం నీలో ఉంటే నువ్వు ఎప్పుడు గొప్ప స్థానంలోనే ఉంటావు. అయితే గర్వం నీలో ఉంటే ఏమవుతుందో, తగ్గింపు ఉంటే నువ్వు అందరికంటే గొప్ప స్థాయిలోకి వెళ్తావని చెప్పే కదా. గర్వం అహంకారం, నేనే, నాదే, నాకు మించింది ఏది లేదు అనేది నీలో ఉంటే ఏమవుతుందో ఒకరిని చూపించేసి ముగించేద్దాం. ఆ ఒకరెవరో చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూడండి 15. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ రాయబడి మాట, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, జనములను పడగొట్టిన నీవు, ఆకాశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న నీవు ఎందుకు నరకబడ్డావు, ఎందుకు పాతాళంలోకి వెళ్ళిపోయి నరకంలో త్రోయబడ్డావు అని అంటున్నారు. అది ఎక్కడ ఉండిందంట?
పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో ఉండిందంట. తేజో నక్షత్రం బాగా ప్రకాశిస్తూ ఉండిందంట, వెలుగు ఇస్తూ ఉండిందంట. అలాంటిది ఇప్పుడు ఎక్కడ దూరపోయిందంట? నరకంలో, పాతాళంలో, చీకటి గల స్థలంలో తోయబడిందంట. అత్యున్నతమైన స్థానం ఏది? పరలోకమే, ఆకాశమే. లోతైన స్థానం, తక్కువ స్థానం అంటే ఇంకా పాతాళమే. పాతాళం అంటే మించింది ఏమైనా ఉందా? ఇంకేది లేదు. అంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్న తేజ నక్షత్రము అత్యల్పమైన స్థానం, తక్కువ స్థాయి పడింది. దానికంటే ఇంకా తక్కువ స్థాయి లేదు. ఆ పాతాళంలోకి, చీకటి గదిలోకి పడిపోయింది. ఎవరు ఆ తేజ నక్షత్రము? అని చెప్తామే సాతాను. ఎవరు? సాతాను ఉంటాం కదా, దయ్యం సైతాన్ ఉంటాం కదా, ఆ సాతాను గురించి రాయబడింది. ఈ సాతాను ఎవరో తెలుసా? పరలోకంలో దూతల సమూహాలు ఉన్నాయి, 3 దూతల సమూహాలు. ఒకటి సమాచారాన్ని చేరవేసే దూతలు, ఒక గుంపు. రెండో గుంపు యుద్ధం చేసే దూతలు. మూడో గుంపు సంగీతాన్ని నడిపించే దూతలు, పాటలు, స్తుతి, ఆరాధన చేసే దూతల గుంపు. కోట్ల ఇవి ఉంటాయి, కోట్లు. ఈ సమాచారాన్ని చేరవేసే దూతల గుంపు కొన్ని కోట్లు ఉంటాయి. యేసుప్రభు ఏదని చెప్తే ఆ సమాచారాన్ని వేరే చేరవేసే గుంపు. ఇంకోటి ఏదంటే యుద్ధం చేసే సైన్యం ఉంటుంది, అవి కొన్ని కోట్లు ఉంటాయి. కొన్ని దేవుని స్తుతించి ఆరాధించే, మహింపరిచే దూతల గుంపు ఉంటుంది, అవి కొన్ని కోట్లు ఉంటాయి. ఈ తేజ నక్షత్రం ఎవరంటే పాటలు పాడతారే, పాటలు స్తుతి ఆరాధన చేసే గుంపు ఉంటుంది, దూతల గుంపు. ఆ దూతల గుంపుకి హెడ్ ఇది. దీనికి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. దీనికి మించింది ఎవరంటే ఇంకా యేసుప్రభే. దీని స్థాయి అది. యేసుప్రభు తర్వాత ఎవరంటే ఈ దూత, ప్రధాన దూతలు. ఈ ముగ్గురు దూతలు అధిపతులు ఉన్నారు కదా, ఆ అధిపతిలో ఒక అధిపతి ఈ తేజ నక్షత్రము. దాని పేరు లూసిఫర్, ఇంగ్లీష్లో అయితే తేజ నక్షత్రము. ఈ సంగీతానికి అధిపతి, అత్యున్నతమైన దేవుని తర్వాత స్థానం ఎవరిది? ఆ దూతే. ఆ దూత అంత గొప్ప స్థానంలో, పరలోకం స్థానంలో ఉన్న ఆ దూత ఆ స్థానంలో నుంచి ఇప్పుడు ఎక్కడ పడిపోయిందంట? పాతాళంలో, నరకం స్థాయిలో పడిపోయిందంట. యేసుప్రభు పడగొట్టేసానంట. నువ్వు ఎట్లా నరకబడితివి? అంత తేజో నక్షత్రంగా వెలిగిపోతున్న ఒక దేవుని రూపంలోనే, దేవుని తర్వాత నీదే కదా స్థానము. అంత గొప్ప స్థానంలో మహిమతో వెలిగిపోతున్న నువ్వు, కోటాను కోట్ల దేవదూతలను నడిపిస్తున్న నువ్వు, వాళ్ళందరి మీద అధిపతి అయిన నువ్వు ఇప్పుడు ఎందుకు పాతాళంలోకి వెళ్ళిపోయేలాగా? అంత గొప్ప స్థానం నుంచి అతి తక్కువ స్థాయిలోకి ఎలా నువ్వు నరకబడ్డావు, ఎలా నువ్వు నరకంలోకి వెళ్ళిపోయావు అంటే అక్కడ రాయబడిన మాట ఒకటే ఒక మాట. చూడండి, అది చదివిస్తాను. 13వ వచనం, 12-13. నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చించెదను. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతినితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. అంత గొప్ప స్థాయిలో, అందరి మీద అధికారం ఉండే స్థాయిలో, దేవుని తర్వాత స్థానంలో ఉండే ఆ ప్రధాన దూత పాతాళంలోకి పడిపోవడానికి గల కారణం ఏంటంటే, నాకింత అధికారం ఉంది, నా వెనకాల ఇంత దేవదూతలు ఉన్నారు, ఇన్ని కోటాను కోట దేవదూతలు నా వెనకాల ఉన్నారు, కాబట్టి ఇప్పుడు దేవుడి కంటే నేనే గొప్ప, దేవుని పక్కన పెట్టేసి నేనే ఇప్పుడు దేవుని స్థానంలోకి వెళ్తాను, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు, దేవునికి సింహాసనం కంటే నా సింహాసనం ఆయన కంటే పైన వేసుకుంటాను అని ఏం చేసిందంట? గర్వించిందంట. నేనే దేవుడి కంటే నేనే ఎక్కువ, నా వెనకాల చూడు ఎన్ని కోటాను కోట్ల దేవతలు ఉన్నాయో, నేను చెప్తే వీళ్ళు పాడతారు అని మనసులో గర్వించిందంట. ఏం చేస్తున్నాడు యేసుప్రభు? ఎప్పుడైతే ఆ గర్వం అహంకారం వచ్చిందో దాన్ని నరికేసి పాతాళంలో పంపించేసాడు. ఆ దేవదూతలే ఇప్పుడు ఏమైనాయి? దయ్యాలు. దయ్యాలంటే ఏవో కాదు, ఒకప్పుడు దేవుని స్తుతించి ఆరాధించి మహింపరిచే ఆ దేవదూతలు, ఆ ప్రధాన దూత గర్వంతో అహంకారంతో నేనే దేవుడి కంటే ఎక్కువ అని ఎప్పుడైతే
గర్వం అహంకారం తెచ్చుకునిందో యేసుప్రభు ఏం చేశారంటే దాని సమూహాన్ని, ఆ దేవదూతల్ని కింద తోయేసినాడు, పాతాళంలోకి తోయేసినాడు. ఆ దేవదూతలు ఇప్పుడు సైతాన్లు దయ్యాలాగా మారిపోయినాయి. అని నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అంత గొప్ప స్థానంలో ఉన్న ఆ దేవుని దూత పాతాళం వరకు నరకబడ్డానికి గల కారణము ఒకటే, అహంకారం. తగ్గింపు గుణం లేదు. తగ్గింపు గుణం లేకుండా ఎప్పుడైతే అహంకారం పెంచుకునిందో ఎక్కడ పడిపోయింది? పాతాళంలోకి వచ్చేసింది. అంటే మనలో ఆ తగ్గింపు గుణం లేకుండా గర్వం అహంకారం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో అప్పుడు మన స్థాయి ఎంత స్థాయిలో ఉన్నా సరే మనము అధమ స్థానానికి పడిపోతాం. మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే, ఎంత ఘనమైన స్థానంలో ఉన్నా సరే, అందరికంటే ఎక్కువ స్థానంలో మనం ఉన్నా సరే, మనలో గర్వం అహంకారం అనేది వచ్చిందంటే ఎక్కడో అధమ స్థానానికి వెళ్ళిపోతావు. అందరికంటే తక్కువ స్థాయికి నువ్వు పడిపోతావు. సో నువ్వు గొప్పవాడి అవ్వాలంటే నీ జీవితంలో ఏముండాలా? తగ్గింపు గుణం ఉండాలా. ఆ తగ్గింపు గుణానికి నువ్వు ఎగ్జాంపుల్గా ఎవరిని పెట్టుకోవాలా? కొందరు అనుకుంటారు కదా, బా వాళ్ళలాగా మనం ఉండాలిరా, వీళ్ళలాగా మనం ఉండాలిరా, ఈ అబ్బాయిలాగా మనం ఉండాలిరా, ఈ అమ్మాయిలాగా మనం ఉండాలిరా. కొందరు కూడా ఆ హీరోలాగా నేను ఉండాలా, ఈ హీరోయిన్ లాగా నేను ఉండాలా అని అనుకుంటారు కదా. మనం ఎవరిని పెట్టుకోవాలా? తగ్గింపు గుణంలో ఎవరిని పెట్టుకోవాలా? రోల్ మోడల్గా ఎవరిని పెట్టుకోవాలా? తగ్గింపు గుణంలో మనం ఎవరిని రోల్ మోడల్ పెట్టుకోవాలంటే, మనం ఎవరిలాగా తగ్గించుకోవాలంటే యేసు ప్రభులాగా తగ్గించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభులాగా తగ్గించుకోవాలా. యేసు ప్రభు ఏం తగ్గించుకున్నాడా? అది కదా, యేసు ప్రభులాగా తగ్గించుకోవాలనుకున్నా అని చెప్పినాము. యేసు ప్రభు అంతగా ఏం తగ్గించుకున్నాడు? వాడు చెప్పండి, యేసు ప్రభు ఏం తగ్గించుకున్నాడు? రెండు విషయాలు చూపించేసి ముగించేస్తా. యేసు ప్రభు ఏం తగ్గించుకున్నాడు అది మీరు తెలుసుకుంటే అలాగా మనం తగ్గించుకుంటున్నామా లేదా అనేది మనం తెలుస్తుంది. యేసు ప్రభు ఏం తగ్గించుకున్నాడు అంటే నేను చదువుతాను, మీరు వినండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 5 వరకు నేను చదువుతాను, మీరు వినండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలను తుడుచుటకును మొదలు పెట్టెను. ఇక రాయబడే మాట ఒక సందర్భం. అదేం సందర్భం అంటే, యేసు ప్రభు వారు తమ శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నారు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తారు కదా, ఇది రారా, ఉపాధ్యాయ దినోత్సవం చేస్తారు కదా. ఉపాధ్యాయ దినోత్సవం చేసినప్పుడు నువ్వు పోయి మీ సార్ కాలు ముక్కుంటావా, లేకపోతే మీ సార్ వచ్చి నీ కాలు ముక్కుంటాడా? చెప్పురా. అంటారు కదా. ఇప్పుడు టీచర్ని ఏం చేస్తారు? కొంచెం పెట్టి సెలవు కప్పి స్టూడెంట్స్ అందరికీ ఏం చేస్తారు? కాలు ముక్కుంటారు. అదే టీచరు స్టూడెంట్ కొంచెం పెట్టి స్టూడెంట్ కాలు ముక్కుతాడా? యేసుప్రభు ఏం చేశారు తెలుసా? యేసుప్రభు టీచర్, వాళ్ళేమో శిష్యులేమో స్టూడెంట్స్. యాక్చువల్గా ఏం చేయాలా? యేసుప్రభు నీళ్ళు కొంచెం పెట్టి సెలవు కప్పి నీళ్ళు కడిగి వారు ఎంత గొప్ప బోధకుడు అయ్యా అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? యేసు ప్రభు లేచి వాళ్ళ కుర్చీలో కోసం పెట్టి నీళ్లు తీసుకొచ్చి గిన్నెలో పెట్టి కాలు పెట్టి నీళ్లు పోసి కాలు బాగా కడిగి తువాలతో బాగా తుడుస్తున్నాడు అంట. ఎవరైనా సర్వ సృష్టికర్త ఒక మాటతో ఏమైనా చేయగల సర్వశక్తి గల దేవుడు ఎవరి కాలు కడుగుతున్నాడంట? పాపిష్టి అయిన ప్రజల కాళ్ళు కడుగుతున్నాడంట. మనుషుల కాళ్ళు, అట్లాంటి చచ్చిపోయే కాళ్ళు.
బుడగ నీటి బుడగ అంటారు కదా, పుట్టుకు ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అలాంటి వాళ్ళ కాళ్ళు కడుగుతుండేది ఎవరంట? అసలు ఆయన రేంజ్ ఏంది, వీళ్ళ రేంజ్ ఏంది, అసలు దేవుడి రేంజ్ ఏంది, వీళ్ళ రేంజ్ ఏంది, మనుషుల రేంజ్ ఏంది? కనీసము నేను ఒక విషయం చెప్తా నీకు అర్థమైన భాషలో. మన ఇంటికి వచ్చినాడు, మన ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చినాడు, అనుకుందాం. మన ఇంటికి ఎమ్మెల్యేనే వచ్చినాడు. మనం కుర్చీలో కూర్చోన్నాం, ఎమ్మెల్యే వచ్చినాడు. ఎమ్మెల్యే గారు వచ్చి కుర్చీలో కూర్చొని మనం ఎమ్మెల్యే గారిని చూసి ఏం లేస్తామో, లేస్తాం, అయ్యో ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చినారు అని చెప్పేసి లేస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చి అయ్యా నువ్వు కూర్చో అని చెప్పేసి కూర్చొని పెట్టి ఆయన కింద కూర్చున్నాడు అనుకో, మనం వేస్తాం, అయ్యో ఎమ్మెల్యే గారు, అయ్యో మీరు కూర్చున్నారు కింద, అయ్యో నేను కూర్చోలేనయ్యా మీ ముందు అంటావా లేదా? ఎమ్మెల్యే గారు వస్తేనే, ఎమ్మెల్యే గారి కింద కూర్చుంటేనే మనము అయ్యో ఎంత తగ్గించుకున్నారు, అయ్యో ఏంటి ఎమ్మెల్యే గారు ఇట్లా కూర్చి ఇట్లా చేసినారు, ఇట్లా ఇంత మంచోళ్ళే మీరు అంటాం కదా. యేసు ఎవరు? అలాంటి గొప్ప దేవుడు ఆ కుర్చీలో వచ్చి కింద కూర్చోలేదంట. ఏం చేసినాడు? నీళ్ళు తెచ్చి కాళ్ళు కడిగి పాదాలు కడిగి వాళ్ళతో తుడుస్తున్నాడు. ఒకవేళ ఎమ్మెల్యే గారే నువ్వు కుర్చీలో కూర్చోబెట్టి నీ కాళ్ళు కడిగితే ఇంకేమన్నా ఉందా చెప్పు? ఇంకేమన్నా నువ్వు చచ్చిపోయినంత ఓట్లు ఎవరికి ఎత్తావో? ఆ ఎమ్మెల్యేకి ఎత్తావో? ఊరంతా చెప్పుకుంటావు, అబ్బా ఈ ఎమ్మెల్యే అంత మంచి ఎమ్మెల్యే ఎవరు లేరబ్బా, అసలు ఇలాంటి ఎమ్మెల్యే అసలు ఎవరు అని చెప్పుకుంటావు కదా. ఎమ్మెల్యే వచ్చి నీ కాళ్ళు కడిగితే నేను కూర్చుంటే నీ ఇంట్లో కూర్చుంటేనే నువ్వు అంతగా చెప్తే, దేవాది దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత సర్వశక్తి గల దేవుడు నీ కాళ్ళు కడిగాడంట, నీ పాపిష్టి కాళ్ళు. ఆయనకంటే ఇంకా తగ్గింపుకున్న ఎవరి దగ్గర ఉంటుందా? అంతకంటే తగ్గింపుకున్న ఎవరైనా ఉంటుందా? అంతకంటే ఎవరైనా తగ్గించుకోవాలా? అట్లా ఉండాలి నీ తగ్గింపుస్తాయి. అంత గొప్ప, ఆయనకంటే మించిన పొజిషన్ ఎవరైనా ఉందా? అంత గొప్ప స్థాయిలో, ఉన్నతమైన స్థాయి, అసలు ఎవరు ఊహించలేనంత స్థాయిలో, ఎవరికి అంతు పట్టనంత స్థాయిలో ఉన్న ఆయన ఆ స్థాయిని వదిలేసి మనుషుల కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు కడగడమే కాకుండా వాళ్ళతో తుడిచినాడంట. దానికంటే తగ్గింపుకుని ఇంకెక్కడైనా ఉంటుందా? అలాంటి గుణం నీలో ఉందా? అంత వద్దులే యేసు ప్రభు కానీ నేను రోల్ మోడల్ అంత వద్దు. కనీసం నీ స్థాయి ఉండే వాళ్ళ దగ్గర అన్నా నువ్వు కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావా? అది మన తక్కువ ఉండే వాళ్ళతో, మనకంటే తక్కువ స్థాయి ఉండే వాళ్ళతో నువ్వు గౌరవంగా మాట్లాడుతున్నావా అన్న నువ్వు పరీక్షించుకో. యేసుప్రభు స్థాయిలో మనం నువ్వు రాలేకపోయావేమో, కనీసం నీకంటే తక్కువ స్థాయి ఉండే వాళ్ళు నువ్వు గౌరవంగా మాట్లాడుతున్నావా? వాళ్ళ దగ్గర తగ్గింపు కలిగి గుణం ఉందా? అది రెండోది, యేసుప్రభులో ఉన్న తగ్గింపు గుణం ఇది కదా. రెండో గుణం చూపించేసి ముగించేస్తారు. రెండో గుణం చూడండి ఏముందో దాంట్లో తగ్గింపు, అంత తగ్గింపు ఏముందో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, మీరు రండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తుకి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు మీకు ఉండండి, మీకు కలిగి ఉండాలి. ఇలాంటి మనసు మీరు కలిగి ఉండండి. ఎలాంటి మనసు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభువుకు కలిగిన మనస్సును, ఇలాంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఆ మనస్సు ఏంటంటే, యేసు ప్రభు దేవుడై ఉండి కూడా నేను దేవుడి స్థానంలో నేను ఉన్నాను అని ఆ స్థానంలో ఉండి కూడా ఆ స్థానాన్ని పక్కన పెట్టేసి, నేను దేవుడు అనే స్థానాన్ని పక్కన పెట్టేసి ఆ స్థానాన్ని వదిలి
మనుష్యుడు అనే స్థానంలోనికి వచ్చేసి ఆ మనుష్యుడు అనే స్థాయికి తగ్గిపోవడమే కాకుండా శిలువ మరణం పొందేంత ఇంకా తగ్గించుకొని ఆ శిలువ మరణం పొందడమే కాకుండా పాతాళంలోకి వెళ్ళిపోయేంత స్థాయికి తగ్గించుకున్నాడంట. ఎక్కడి నుంచే? దేవుడనే అత్యున్నతమైన స్థాయి నుంచి మనుషులనే అత్యల్ప స్థాయికి తగ్గించుకోవడం కాకుండా మన కోసం శిలువ మరణం పొంది పాతాళంలోకి వెళ్ళిపోయేంత స్థాయికి తగ్గించుకునేసాడంట. అలాంటి తగ్గింపు కలిగిన స్థాయి, అత్యుత్తమమైన స్థాయి నుంచి అవసరమైతే అత్యల్పమైన స్థాయి కూడా నువ్వు తగ్గింపు ఉండే అలాంటి మనసులోనికి నువ్వు వస్తావా? వస్తే అక్కడ రాయండి, చూడండి. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎప్పుడైతే ఆయన అలాగ తగ్గించుకున్నాడో అందరికంటే అత్యున్నతమైన స్థాయిలో, అందరికంటే పైనామంలో ఆయన ఉన్నాడంట. అలాగా నువ్వు తగ్గించుకుంటే నువ్వు కూడా అందరికంటే అత్యున్నతమైన స్థాయిలో, అందరికంటే గొప్ప స్థానంలో నువ్వు ఉంటావు. ఇలాంటి మనసులోనికి నువ్వు రా అని యేసు ప్రభు చెప్తున్నాడు. శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటి? ప్రభువా, స్వర్గంలో ఎవరు గొప్పవారు అయి ఉంటారు అని అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట, ఎవరైతే ఇలాంటి తగ్గింపు కలిగిన స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు అయి ఉంటారు. భూమి మీద అయినా కావచ్చు, స్వర్గంలోనే కావచ్చు. ఎలాంటి తగ్గింపు గుణము? యేసు ప్రభు లాంటి తగ్గింపు గుణం. ఎలాంటి తగ్గింపు గుణం అది? అత్యున్నతమైన స్థాయిలో ఉండి కూడా ఆ స్థాయిని పక్కన పెట్టి తగ్గించుకున్నాడు. తన స్థాయిని తగ్గించుకొని పరిచర్య చేశాడు. మన స్థాయి, మన స్థానము ఎలాగైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, ఎంత పక్కన పెట్టేసి ఇతరులు ఎదుట చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని సంబంధం లేదు. మనకంటే చిన్నోళ్ళ, మనకంటే పెద్దోళ్ళ, మనకంటే డబ్బులు ఉండే వాళ్ళ, మనకంటే డబ్బులు లేని వాళ్ళ, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళ, మనకంటే అన్నీ ఉన్నోళ్ళ, మనకంటే ఏమీ లేని వాళ్ళ అని ఈ వాటితో నీకు సంబంధం లేకుండా తగ్గింపు కలిగిన గుణం ఉంటే, అంటే ప్రేమ కలిగి గౌరవంతో రెస్పెక్ట్ ఇస్తూ అలాగ నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఎప్పుడు అందరికంటే గొప్పగానే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు ఉండే వాళ్ళని ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళు ఒక రకంగా, బాగా చదువుకున్న వాళ్ళు ఒక రకంగా, బాగా చదువులేని వాళ్ళు ఒక రకంగా, అన్నీ ఉన్న వాళ్ళని ఒక రకంగా, ఏమి లేని వాళ్ళు ఒక రకంగా ఇలాగ మాట్లాడుతుంటారు. అలా మాట్లాడితే వాళ్ళ బతుకులు ఎప్పుడు అధమ స్థానంలో ఉంటుంది. వాళ్ళ స్థాయిని చూడకుండా, వాళ్ళు ఎలాంటి వారిని చూడకుండా, ఎవరైతే ఇతరుల ఎదుట తగ్గింపు, వినయ, విధేయతలు కలిగి ప్రేమతో గౌరవంతో మాట్లాడుతుంటారో వాళ్ళే ఎక్కడైనా సరే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్ప స్థానంలో, అందరికంటే గొప్ప స్థాయిలో మీరు ఉండేలాగా, అందరు మిమ్మల్ని గౌరవించేలాగా, అందరు మీ గురించి గొప్పగా మాట్లాడుకునేలాగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. అలా ఉండాలంటే మీ జీవితంలో ఏముండాలా? తగ్గింపు గుణం ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడకుండా మనం ఎదుటి వ్యక్తితో తగ్గింపు స్వభావంతో, వినయంతో, విధేయతతో, ప్రేమతో, గౌరవంతో ఎప్పుడైతే మనం మలుచుకుంటామో అప్పుడు అందరి ఎదుట మనము గౌరవమైన స్థానంలో మనం ఉంటాం. అలాగా యేసుక్రీస్తుకున్న అలాంటి తగ్గింపు స్వభావం మనలో ఉండాలని, అలాంటి తగ్గింపు స్వభావం మనం కలిగి భూలోకంలోనూ పరలోకంలోనూ గొప్ప స్థానంలో ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. భూలోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, ఎవరు గొప్ప స్థానంలో ఉంటారు, ఎవరు అధమ స్థానానికి వెళ్ళిపోతారు,
అనే అంశం గురించి మీరు మాట్లాడుతూ, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటారని, ఎవరైతే గర్వం అహంకారం కలిగి ఉంటారో వారి స్థాయి అధమ స్థానానికి పడిపోతుందని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మాకున్న స్థాయి ఎంత గొప్పదైనా కావచ్చు నాయనా, ఎలాంటిదైనా కావచ్చు తండ్రి. ఇతరులు ఎదుటి మేము ఎప్పుడు తగ్గింపు కలిగి జీవించాలి ప్రభా, విధేయతో వినయంగా జీవించాలి ప్రభా, గౌరవంతో ప్రేమ కలిగి జీవించాలి తండ్రి. మా స్థాయిని మేము చూడకుండా, మాకున్నది మేము చూడకుండా, మాకు కలిగినది మేము చూడకుండా ప్రభా, ఇతరులు ఎవరైనా సరే, చిన్న వాళ్ళైనా తక్కువ వాళ్ళైనా ఏమి లేని వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే ప్రభా, వారి ఎదుటనైనా మేము ప్రేమ కలిగి గౌరవంతో వినయంతో విధేయతతో ప్రభా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. అంతేకాని తండ్రి వాళ్ళకంటే మేము బాగున్నామని, వాళ్ళకంటే మాకు అన్నీ ఉన్నాయని, వాళ్ళకంటే మేము గొప్ప స్థానంలో ఉన్నాయని మేము కానీ గర్వం అహంకారం చూపిస్తే ఆ గర్వం అహంకారమే మమ్మల్ని అత్యల్పమైన స్థానానికి, తక్కువ స్థాయికి మమ్మల్ని తోసేస్తుందని, ఎలాగైతే తోజ నక్షత్రము పాతాళంలో మూలను పడిపోయిందో అలాగే గర్వం అహంకారం ఉంటే మేము కూడా అలాగ మూలకు తోయబడతామని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము స్తోత్రం చెల్లిస్తూ, ఎలాగైతేనైనా మీరు అత్యున్నతమైన స్థాయిలో ఉండి కూడా నా తండ్రి మనుషుల యొక్క పాదాలు కడిగారు, దేవుడు అనే స్థానంలో మీరు ఉండి కూడా నాయన ఆ స్థాయిని పక్కన పెట్టి తండ్రి మనుష్య రూపంలోకి వచ్చి మా కోసం చనిపోయారు. చనిపోయేంత మిమ్మల్ని మీరు ఎలాగైతే తగ్గించుకున్నారో మేము కూడా ప్రభా ఇతరులు ఎదుగుతున్నాయన మా స్థాయిని పక్కన పెట్టినైనా తగ్గింపు గుణం మేము కలిగి ఉండాలి ప్రభా. వినయం విధేయత కలిగిన జీవితం ప్రభా మేము కలిగి ఉండాలి తండ్రి. అలాంటి తగ్గింపు కలిగిన జీవితం, వినయం విధేయత కలిగిన జీవితం ఎప్పుడైతే మా జీవితంలో ఉంటుందో అప్పుడే మేము అందరికంటేనైనా గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్తామని ప్రభా, అందరి ఎదుట మేమే గొప్ప స్థానంలో ఉంటారని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము స్తోత్రం చెల్లిస్తూ, ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా అలాంటి తగ్గింపు కలిగిన జీవితంలో ఉండటకు వినయ విధేయత కలిగిన ఆయన గొప్ప స్థాయిలో వారు నిలుచుట కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ, కృప చూపిస్తారు నమ్ముతూ ఇస్తూ మా తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రభువు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన పనుల దేశం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వలె నన్ను నేను తగ్గించుకొని భూలోకంలోనూ పరలోకంలోనూ గొప్ప స్థానంలో నేను నిలబడతాను తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైని నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరుచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా